హలో అండి, అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంకొక కొత్త శారీ కలెక్షన్ చూద్దాము. ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూస్తున్నాము. మనకి డార్క్ బ్రౌన్ షేడ్, ఇంకా ప్యారెట్ గ్రీన్ అనుకోవచ్చు, లేదా ఇంకా కొంచెం లైట్ ప్యారెట్ గ్రీన్ అనుకోవచ్చు. చాలా పెద్ద బోర్డర్తో శారీ చాలా ఎలిగెంట్గా ఉందండి. ఇప్పుడు మీకు పళ్ళు చూపిస్తాను. పళ్ళు చాలా అంటే సేమ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లోనే వస్తుంది. కంప్లీట్గా చాలా చాలా బాగుంటుందండి కాంబినేషన్. కొంచెం బాగా కలర్ ఉన్న వాళ్ళకైనా సరే, కలర్ కొంచెం తక్కువ ఉన్నా కానీ చాలా బాగుంటుంది. డస్కీ కలర్ యాక్చువల్గా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఈ శారీ బ్లౌజ్ కూడా చూద్దాము. ఇది యాక్చువల్లీ మనం స్టోన్ వర్క్ చేయించిన బ్లౌజ్ అండి. స్టోన్ అండ్ థ్రెడ్ వర్క్. ఇక్కడ కంప్యూటర్ మీద అయినా చేస్తారు, లేదా మగ్గం మీద కూడా చేస్తారు. ఇట్లాంటి వర్క్ కావాలంటే కనుక మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళి చేపియమంటే చేస్తారు. ఇది ఆల్మోస్ట్ మీకు 2300 అయిపోతుంది. లేదా ఎవరైనా తెలిసిన షాప్ ఉంది, కంప్యూటర్ బేస్డ్ వర్క్ కావాలి అని అనుకుంటే కంప్యూటర్ అయితే ఇంకా తక్కువలోనే అయిపోవచ్చు అండి. నెక్స్ట్ ఇంకొక చీరలోకి వెళ్దాము. ఈ హ్యాండ్స్ కూడా ఒకసారి మీరు క్లియర్గా చూడండి. హ్యాండ్స్ దగ్గర, నెక్ దగ్గర అంత నీట్గా వచ్చింది వర్క్ అనేది. మనం మగ్గం వర్క్ చేయించుకోవడమే కాకుండా వాళ్ళు ఎంత నీట్గా చేస్తున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఉంటారు ప్రైస్ ఎక్కువ పెట్టేస్తాము కానీ అంత నీట్గా రాదు, కాబట్టి చూసుకోండి. అందుకే ఇది ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. సో నెక్స్ట్ మనం ఇంకొక శారీకి వెళ్ళిపోదాం. ఉల్టున్నది కదా మీది పెట్టనా? ఇది ఇంకొక పైతానీ శారీ. కైండ్ ఆఫ్ కంప్లీట్ పైతానీ కాదు, కానీ పైతానీ మిక్స్డ్ కోరా సిల్క్లా ఉంటుంది అనమాట. ఈ శారీ కట్టుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఈ శారీ. దీని మీద మీరు చూసారంటే కనుక ఇంత పెద్ద బోర్డర్ విత్ ఫ్లాస్ అండ్ మల్టిపుల్ కలర్స్లో వచ్చింది కదా. సో దీని మీద బ్లౌజ్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. దీనికి మనం సింపుల్గా అంటే శారీ మొత్తం స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి, స్క్వేర్ షేప్లో అట్లా డిజైన్ వచ్చింది కాబట్టి ఈ డిజైన్ కూడా మనం ఎలా చేపించామంటే ఈ మిర్రర్ వర్క్ పెట్టేసి చేపించాము. హ్యాండ్స్కి మొత్తం ఇలాగ మిర్రర్ వర్క్ వచ్చింది. ఈ హ్యాండ్స్ దగ్గర నుంచి ఇది బ్లౌజ్ మొత్తం. సో నెక్స్ట్ మీకు ఫ్రంట్ చూపిస్తాను. ఫ్రంట్ చూస్తే కనుక ఇట్లా ఎప్పుడైనా సరే నార్మల్గా కట్టుకునే బ్లౌజెస్కైనా సరే ఇట్లాంటి డిజైన్ చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. సో ఇంకా ఈసారి మనం బ్లౌజ్ మోడల్స్ చూద్దాము. ఒక 2-3 రకాల బ్లౌజ్ డిజైన్స్ చూద్దాము. ఇది వచ్చేసి ప్యూర్ పాటూరి పట్టు అంటారు కదా, ఆ ముక్క మీద చేయించింది. ఇది రా సిల్క్ మీద కూడా చేయించుకోవచ్చు, పాటూరి పట్టు మీద కూడా చేయించుకోవచ్చు. ఇట్లాంటి డిజైన్ ఏంటంటే కొంచెం వెనకాల నెక్ బాగా కనపడడానికి బాగుంటుంది అనమాట. ఇవి స్టోన్స్ ఇంకా కుందన్స్ పెట్టి చేశారు. ఇవన్నీ కుందన్స్ నార్మల్గా గోల్డ్ కలర్ బాల్స్ స్టోన్స్ పెట్టి చేశారనమాట. ఇది హ్యాండ్ డిజైన్ వచ్చేసరికి చాలా సింపుల్గా ఉంది. మీరు చూస్తున్నట్టయితే ప్రతి డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. ఇవి కూడా చాలా చిన్న చిన్న మిర్రర్స్ వచ్చి మధ్యలో. ఇప్పుడు ఫ్రంట్ చూద్దాము. చూడండి ఎంత సింపుల్గా ఉందో, చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూద్దాము. ఇది నా మోస్ట్ ఫేవరెట్ బ్లౌజ్ అండి. ఇది చాలా తక్కువ తీసుకున్నారు యాక్చువల్గా. మనం పెద్ద పెద్ద బొటిక్స్లో అట్లా తీసుకుంటే చాలా ఎక్కువ అవుతుంది. ఆల్మోస్ట్ 4-5 thousand పెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఈ డిజైన్ కోసం. కానీ ఇక్కడ మనకి బాగా తెలిసి బాగా నమ్మకమైన వాళ్ళు చేస్తే ఎలా చేస్తారంటే 2000కి చేశారనమాట ఈ డిజైన్. చాలా బాగుంటుంది ఇది. మీరు నెక్ దగ్గర చూసుకున్నట్టయితే కనుక ఇది రా సిల్క్ అండి, రా సిల్క్ మీద వర్క్ చేయించారు. ఇవన్నీ బాల్స్, మిర్రర్స్, థ్రెడ్ వర్క్.
ఇవి కింద మువ్వలు వచ్చి చాలా డీసెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఈ మువ్వలు. ఇది కూడా చూడండి, మీరు కొంచెం డీటెయిల్గా చూసినట్టయితే కనుక మధ్యలో స్క్వేర్ షేప్ ఉండి పైన కింద ఒక మువ్వల్లాగా వచ్చి డిజైన్ ఉంది. ఇప్పుడు ఫ్రంట్ చూద్దాము. ఓకే, ఇది చూసారా, హ్యాండ్ దగ్గర ఇందాక చూసారు కదా, ఇప్పుడు సేమ్ నెక్ కూడా అంతే అనమాట. ఇలా అనిపిస్తుంది కానీ ఇట్లా జారేటట్టు ఏం లేవండి ఈ మువ్వలు. ఎలా అంటే ఇట్లా బాడీకి మొత్తం స్టిచ్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. సో అది జారుతుంది, గుచ్చుకుంటుంది అన్న భయం లేదు. సో ఇట్లా ఏంటంటే నా సజెషన్ ఏంటంటే కొంచెం లావు ఉండి అలా ఉన్నారు, గూడలు జారిపోతున్నాయి అనుకున్నప్పుడు వెనకాల సింపుల్గా ఇట్లా థ్రెడ్ పెట్టించేసుకుంటే కనుక చాలా నీట్గా ఉంటుందండి, మీకు షోల్డర్ జారదు. నెక్స్ట్ బ్లౌజ్ ఇది కంప్యూటర్ వర్క్ అండి, కంప్లీట్గా చాలా సింపుల్గా చేశారు, మొత్తం థ్రెడ్ వర్క్. మనం క్లాత్ తీసుకొని దాని కాంబినేషన్ కనుక మనం చూసుకుంటాం అంటే ఇది జస్ట్ మీకు ఐడియా కోసం అనమాట, ఎట్లాంటి క్లాత్ తీసుకొని దానికి ఏ కాంబినేషన్ బాగుంటుంది అనేది మన చీరని బట్టి చూసుకొని తీసుకోవాలి. చూడండి ఎంత సింపుల్గా ఉందో, చాలా సింపుల్గా ఉంటాయి కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ చూద్దాము. ఇది చూడండి, ఫ్రంట్ దగ్గరికి ఫ్రంట్ హ్యాండ్ దగ్గరకు వచ్చేసరికి చూడండి కంప్లీట్గా ఏదో మనం మగ్గం వర్క్ చేయించుకున్నట్టు ఉంది కదా, కానీ కాదండి, ఇది మగ్గం వర్క్ కాదు, కంప్యూటర్ బేస్డ్ అండి. చాలా చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి సింపుల్ బ్లౌజ్ చూపిస్తాను మీకు. అదేంటంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకునేటప్పుడే కొంతమందికి బ్యాక్ హుక్స్ పెట్టుకోవాలని ఉంటుంది కానీ సపోర్ట్ ఉండదు అనమాట. బ్యాక్ హుక్స్ పెట్టుకోవాలంటే ఫ్రంట్ సపోర్ట్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ బ్యాక్ హుక్స్ పెట్టుకున్నట్టే ఉండాలి ఇట్లా, కానీ ఇక్కడ హుక్స్ లేవండి, హుక్స్ ఫ్రంటే ఉంటాయి. మీరు చూసుకున్నట్టయితే కనుక హుక్స్ ఫ్రంటే ఉన్నాయి కానీ మీకు డిజైన్ అనమాట. ఎప్పుడైనా మనకి వెనకాల బ్లౌజ్ కట్ వేసుకోవాలి అని అనిపించినప్పుడు ఆ వెనకాల బ్లౌజ్ కోసం ఇలా పెట్టించుకున్నట్టయితే చాలా నీట్గా ఉంటుందండి. సో ఈ ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ పింక్ కలర్ బ్లౌజ్ చూసి ఏం చేద్దాము. ఇది యాక్చువల్గా నా చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు టీచర్స్ ఉంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు అలా కుట్టించుకునే వాళ్ళు అనమాట, ఇట్లా చిన్న చిన్న బాల్స్ పెట్టి. సో అంటారు కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి, ఆ ట్రెడిషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. మన జుంకాలు అయితే ఏంటి, లేదా వంటలు అయితే ఏంటి, లేదా బ్లౌజ్ డిజైన్స్ అయితే ఏంటి, బ్యాంగిల్స్ అయితే ఏంటి, అన్నీ ఇలా రిపీట్ అవుతా ఉంటే భలే అనిపిస్తుంది. ఇది చూడండి అసలు ఎంత సింపుల్గా ఉందో, కానీ వేసుకుంటే ఎంత నీట్ లుక్, నీట్ ఫినిష్ వస్తుంది శారీకి కూడా. చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంది. సో ఇవాళకి ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ శారీ కలెక్షన్, ఈ బ్లౌజ్ కలెక్షన్ నచ్చినట్టయితే, మీకు ఎలా మ్యాచ్ చేసుకోవాలి అనేది కొంచెమైనా అర్థమైనట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.